అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. యూజువల్‌గా మనకిప్పుడేంటంటే డెంగ్యూ ఫీవర్స్ కానివ్వండి, వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్, మలేరియా ఇటువంటి ఫీవర్స్‌తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో, ఇప్పుడు సీజన్ అనేది కూడా అదే కాబట్టి రెయినీ సీజన్ కాబట్టి ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయండి. సో, ఇలాంటి టైంలో మనకేంటంటే బాడీలో ప్లేట్లెట్స్ అనేటివి డిక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో, ప్లేట్లెట్స్ డిక్రీజ్ అయినప్పుడు చాలామంది క్వెషన్ చేశారు. మనకి పపాయ ఆకు రసం తీసుకుంటే కనుక నిజంగానే ప్లేట్లెట్స్ పెరుగుతాయా అని చెప్పి క్వెషన్ చేశారండి. సో, దానికి 100% యూజువల్‌గా మనకి పపాయ ఆకు రసం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేటివి కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతాయండి. ఎందుకనేసనంటే దాంట్లో రీజన్ ఏంటంటే పపాయ ఆకులో మనకి చాలా పోషకాలు ఉన్నాయండి. అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేటివి చాలా ఉంటాయి ఆ ఆకు రసంలో. సో, యూజువల్లీ దాంట్లో మనకి ఫైటో కెమికల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయండి ఆ ఆకులో. సో, మనకి ఏంటంటే అవే కాకుండా మనకి మన బాడీలో విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఆ పపాయ ఆకు రసంలో ఫైటో కెమికల్స్‌తో పాటు విటమిన్స్ కూడా, మినరల్స్ కూడా ప్రెజెంట్ అయి ఉంటాయి. విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి12 డెఫిషియన్సీ యూజువల్‌గా ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు మనకి మన బాడీలో విటమిన్ బి12 డెఫిషియన్సీ అనేది వస్తుందండి. సో, అంటే ఈ పపాయ ఆకు రసం తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ అనేటివి 100% ఇంక్రీజ్ అవుతాయండి. అండ్ ఇది న్యాచురల్‌గా మనకేంటంటే మనకి అందుబాటులో మన ఇంటికి చుట్టుపక్కల అందుబాటులో ఉండే రెమెడీ కాబట్టి సో, ఇది మనం తీసుకోవచ్చండి. ఈ ఆకు రసం అనేది. ఇది యూజువల్‌గా ఎలా అంటే మనకి ఇది మార్నింగ్ ఒక 2 డ్రాప్స్ కానివ్వండి, లేదా ఒక 1 స్పూన్ కానివ్వండి, నైట్ మనకి ఒక 1 స్పూన్ కానివ్వండి, అలా డేకి 2 టైమ్స్ తీసుకుంటే కనుక ప్లేట్లెట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయండి. ఇది మనకి హోమ్ రెమెడీగా కూడా యూజ్ అవుతుందండి. సో, మనం ఏంటంటే హాస్పిటల్‌కెళ్ళి అలోపతి మెడిసిన్స్ యూజ్ చేసుకొని ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి బ్లడ్ ఎక్కించుకోవడం కానివ్వండి, అలాంటివి చేయడం కంటే ఇలాంటిది మనం హోమ్ రెమెడీ యూజ్ చేసుకుంటే కనుక 100%గా మనకి ప్లేట్లెట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి పపాయ ఆకు రసం వల్ల. సో, ఎవరైనా ఇంకా ఇదే కాకుండా కంప్లీట్‌గా లైక్ మనకి థ్రోంబోసైటోపీనియా అనేసని అంటూ ఉంటాము. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతున్నా కూడా మనకి హోమియోలో మెడిసిన్స్ అనేటివి ప్రెజెంట్ అయి ఉన్నాయండి. సో, అలాంటి ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే గనుక హోమియో మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే గనుక ప్లేట్లెట్ కౌంట్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చండి. సో, ఎవరైనా ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతూ ఉంటే గనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్‌కి సంప్రదించండి. మీకు ఇక్కడ డాక్టర్స్ మెడిసిన్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారండి. మనకి ఇప్పుడు వైరల్ ఫీవర్స్ అటాక్ అయినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటే కనుక మనం ఫ్రూట్స్‌లో వచ్చేసి కనుక పపాయ తీసుకోవచ్చు, డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చు, కివి ఫ్రూట్ తినొచ్చు, నెక్స్ట్ యాపిల్ జ్యూస్ కానివ్వండి, ప్రొమాగ్రానేట్స్ ఇటువంటి ఫ్రూట్స్ తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇదే కాకుండా మనం ఫుడ్ డైట్ అనేది కూడా వచ్చేసి మనం నైట్ టైంలో కానివ్వండి లైక్ లిక్విడ్స్ లాంటివి సాలిడ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా ఉంటుంది. అండ్ మనకి వీటితో పాటు తీసుకునే ఆహారంతో మనకేంటంటే సలాడ్స్ లాంటివి లైక్ కీరా కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, ఇలాంటివి కూడా మనం సైడ్‌లో పెట్టుకొని తింటే కనుక మనకేంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్‌గా డైజెషన్ ప్రాసెస్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ ఇదే కాకుండా మనం ఏంటంటే కొంచెం ఇలాంటి ఫీవర్స్‌తో సఫర్ అవుతున్నప్పుడు ఔట్ సైడ్ ఫుడ్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్ ఇటువంటివి అవాయిడ్ చేయాలి. అవి అవాయిడ్ చేయడం వల్ల మనకేంటంటే లైక్ కఫ్ లాంటిది కానివ్వండి, కోల్డ్ లాంటిది కానివ్వండి అటాక్ అవ్వకుండా మనము ప్రికాషనరీగా మెజర్స్ తీసుకోవచ్చు అన్నట్టు. సో, ఇలాంటి డైట్ మెయింటైన్ చేసుకుంటే కనుక ఇమ్యూనిటీ అనేది బూస్టింగ్‌గా ఉంటుంది మన బాడీలో. థ్యాంక్ యూ సో మచ్.